హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ యశు. శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత చదువుకుంటున్నామండి. అందులో ఈరోజు 9వ భాగం. నిన్నటి భాగంలో ఋషులు సూతమునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నారండి. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే అగ్నియజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞములు, అలాగే గురు పూజ, బ్రహ్మతృప్తి గురించి క్రమంగా చెప్పమన్నారు. వాటి గురించి చెప్తున్నారండి. నిన్నటి భాగంలో కొంతవరకు చెప్పారు, అది మిగిలింది ఈరోజు కంటిన్యూ చేద్దామండి. నేత్రరోగం, శిరోరోగం, కుష్టు ఇత్యాది చర్మరోగ నివారణార్థమై ఆదివారం నాడు సూర్యుని పూజించి బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. అలాగే సోమవారం నాడు సంపద కొరకు లక్ష్మిని, మంగళవారం నాడు రోగ నిరోధకార్థం కాళీని, బుధవారం నాడు కుటుంబంలోని వారందరి ఆరోగ్యం క్షేమం కొరకు విష్ణువును, గురువారం నాడు ఆయువుని, ఆరోగ్యాన్ని కోరి దేవతలను, శుక్రవారం నాడు భోగముల నిమిత్తం దేవతలను పూజించి వేద విధులకు బ్రాహ్మణులకు అన్నం పెట్టి దక్షిణతో సత్కరించాలి. శనివారం నాడు రుద్రాది దేవతలను ఆరాధిస్తే అపమృత్యువు నుంచి తప్పించుకుంటారు. దేవతారాధన నిత్యం చేయాలి. గృహస్థుడు తన గృహంలో శుభకర్మలకు ఆదియందు, అశుభకర్మలకు అంతమునందు, జన్మతిథి నాడు శుభాలను కోరి ఆదిత్యాది గ్రహాలను ఆరాధించాలి. బ్రాహ్మణుడు మంత్రయుక్తంగాను, ఇతరులు తంత్రోక్తంగాను దేవయజ్ఞాన్ని చేయాలి. పేదవాడు తపస్సుతోనూ, ధనవంతుడు ధనంతోనూ దేవపూజ చేస్తే అది ఇహపర సాధకం అవుతుంది. నీడనిచ్చే చెట్లను పాతుట, చెరువులు తవ్వించుట, దేవాలయ వేద పాఠశాలలను స్థాపించుట ఇత్యాది ధర్మకార్యాలను ధనవంతుడు చేస్తే అనేక భోగభాగ్యాలను పొంది జ్ఞానసిద్ధి కూడా పొందుతాడు. సూతుణ్ణి ఋషులు దేశ కాల పాత్రల గురించి, దాన విశేషాల గురించి చెప్పమని కోరగా సూతుడిలా అంటున్నాడు. ఋషులారా, దేవయజ్ఞాది కర్మల యందు శుద్ధ గృహం సమఫలాన్ని ఇస్తుంది. ఆపైన గోశాల, జలాశయ తీరం, మారేడు, తులసి, రావి చెట్ల మూలం, దేవాలయం, తీర్థం, నదీ తీరం, సప్తగంగా తీరాలు ఇవన్నీ క్రమంగా ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఫలాన్నిస్తాయి. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవా నదులకు సప్తగంగలని పేరు. వీటికంటే సముద్ర తీరం, దానికంటే పర్వత శిఖరం శ్రేష్టమైనవి. మనస్సుకు నచ్చిన స్థలం అన్నిటికంటే గొప్పది. యజ్ఞదానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలం. త్రేతలో 3 వంతులు, ద్వాపరలో సగం, కలిలో 4వ వంతు. కలిలో సగం పూర్తయ్యాక 4వ వంతు కంటే తక్కువ ఫలం లభిస్తుంది. పవిత్రమైన అంతఃకరణతో పవిత్ర దినాన పుణ్యకర్మలను ఆచరిస్తే సమఫలం లభిస్తుంది. రవి సంక్రమణం నాడు, విషువత్తుల యందు, దక్షిణాయన ప్రారంభంలోనూ, మకర సంక్రాంతి నాడు, చంద్రగ్రహణం నాడు, సూర్యగ్రహణ కాలమందు ఆచరించిన పుణ్యకర్మలకు క్రమంగా ఒకదానికంటే మరొకదానికి 10 రెట్లు ఫలం అధికం. జన్మ నక్షత్రం వచ్చిన దినం, వ్రత సమాప్తి అయిన దినం ఇవి సూర్యగ్రహణ కాలంతో సమమైనవి. మహాపురుష సంగమం కోటి గ్రహణాలతో సమానం. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, యోగులు మరియు యతులు పూజార్హులు. వీరు పాపక్షయకారకులు. గాయత్రిని 24 లక్షలు జపం చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలనిచ్చే పాత్ర అని చెప్పబడుతున్నాడు. మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు. మరియు దాతను పాతకుమల నుండి రక్షించేవాడు కనుక యోగ్యుడైన ప్రతి గ్రహీత పాత్రము అనబడుతున్నాడు. గానం చేయు వానిని రక్షిస్తుంది గనుక గాయత్రి అని పేరు. లోకంలో ధనం లేనివాడు ఇతరులకు ధనాన్ని దానం చేయలేడు కదా, అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేడు. గాయత్రి మంత్ర శుద్ధుడు, శుద్ధ బ్రాహ్మణుడు అనబడుతున్నాడు. అలాంటి బ్రాహ్మణుడను జప, హోమ, పూజాది సర్వకర్మల యందు దానం చేయటానికి, స్వీకరించటానికి అర్హుడు. ఆకలితో బాధపడుతున్న వారెవరైనా అన్నదానానికి అర్హులే. మనోనిగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చెంత గాయత్రిని మంత్రార్థపూర్వకంగా సంపూర్ణంగా గాని లేదా కేవల మంత్రాన్ని గాని తెలుసుకుంటే అభీష్టాలన్నీ నెరవేరుతాయి. అడిగితే ఇచ్చేదానం కంటే అడగకుండా ఇచ్చేదానం గొప్పది. జాతిమాత్ర బ్రాహ్మణుడై జీవిస్తున్నవాడు వేదవేత్త అయిన విప్రుడు. గాయత్రి జపయుక్తుడు, విష్ణు భక్తుడైన విప్రుడు, శివభక్తుడైన భూసురుడు వీరందరూ దానాన్ని గ్రహించడానికి ఉత్తమమైన వారు. అన్నదానానికి 10 అంగములున్నాయి. 1 ఆదరం, 2 ఆహ్వానం, 3 అభ్యంగనం, 4 పాదసేవ, 5 వస్త్రం, 6 గంధములతో పూజ, 7 అప్పములు పచ్చళ్లతో కూడిన షడ్రుషోపేతమైన భోజనం, 8 తాంబూలం, 9 దక్షిణ, 10 నమస్కారం. ఇలాంటి
10 అంగాలతో కూడిన యోగ్యమైన అన్నాన్ని అహింసావ్రతుడు, గాయత్రి మంత్రానుష్ఠాన తత్పరుడు, వేదవేత్త, గుణశీలయుతుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తాడు. అన్నిటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం సత్కరించకుండా పంపకూడదు. విద్యను గోరు మానవులు బాలురయందు బ్రహ్మభావన చేసి అన్నదానం చేయాలి. పుత్రార్థి అయినవాడు యువకుల యందు విష్ణు భక్తితో దానం చేయాలి. జ్ఞానార్థి అయినవాడు వృద్ధుల యందు రుద్రబుద్ధితో దానం చేయాలి. సమృద్ధిని కోరు మానవులు కన్యల యందు సరస్వతీ భావనను, భోగాలను కోరువారు యువతుల యందు లక్ష్మీ బుద్ధితోనూ, ఆత్మజ్ఞానాన్ని కోరువారు వృద్ధ స్త్రీల యందు పార్వతీ భావనతోనూ దానాలు చేయాలి. ఋషులారా, సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమ, మధ్యమ, అధమం అని ధనం 3 విధాలుగా ఉంటుంది. శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చేయాలి. దానివల్ల పూర్ణ ఫలం వస్తుంది. స్త్రీలకు తండ్రి, భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం. గోవు, భూమి, తిలలు, బంగారం, నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, లవణము, గుమ్మడికాయ, కన్య ఈ 12 వస్తువులు దానార్హమైనవి. పనస, మామిడి వంటి పండ్లు, మినుము, కంది, పెసర వంటి పప్పులను, మిరియాలు, ఆవాలు, ధనియాలు ఇలాంటి శాఖోపకరణాలను దానం చేయాలి. ఇక విద్వాంసుడు ఇతరుల శ్రోత్రాది ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే శబ్దాది విషయాలను దానం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు సంతోషిస్తారు. గురుముఖతః వేదశాస్త్రాధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం కలదనే నిశ్చయబుద్ధి కలిగి ఉండుటే ఆస్తిక్యం. ఇతరుల భయం వల్ల ఆస్తిక్యాన్ని కలిగి ఉన్నట్లు నటించుట అధమం. దరిద్రుడు ఏమీ లేనివాడు అయినా వాచికం, కాయికం యజ్ఞాలను చేయాలి. మంత్ర, స్తోత్ర పాఠం, జపం ఇత్యాదులు వాచిక యజ్ఞం. తీర్థయాత్ర వ్రతాలను ఆచరించుట ఇత్యాదులు కాయిక యజ్ఞం. ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా దేవతార్పణ బుద్ధితో కర్మను చేయాలి. తపస్సును, దానాన్ని విడిచిపెట్టకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దానం కానీ ఏ కర్మ అయినా సరే మోక్షాన్ని ఇస్తుంది. ఋషులు సూతుని పార్థివ ప్రతిమ పూజా విధానాన్ని గుర్చి చెప్పవలసిందని కోరగా సూతుడిలా అంటున్నాడు. ఋషులారా, మీరు చక్కగా అడిగారు. సర్వలోకాల్లోనూ సర్వ ఫలాలను ఇచ్చి వెంటనే దుఃఖాన్ని పోగొట్టే పూజా విధిని చెబుతున్నాను వినండి. దీనివల్ల అపమృత్యుదోషం, కాలమృత్యుదోషం రెండూ పోతాయి. భార్య, పుత్ర, ధనధాన్యాదులు లభిస్తాయి. మట్టి మొదలైన వాటితో చేసిన ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తే సర్వాభిష్టాలు సిద్ధిస్తాయి. స్త్రీ పురుషులు ఇరువురకు ఇందులో అధికారం ఉంది. పరిశుద్ధమైన మట్టిని తీసుకొని మంచి గంధపు పొడిని కలిపి ప్రతిమను చేసి మంటపంలో ఉంచి పాలతో సంస్కరించి పద్మాసనాన్ని స్థాపించి శ్రద్ధతో పూజించాలి. షోడశోపచారాలతో పూజించి నైవేద్యం పెట్టాలి. వినాయక, ఆదిత్య, విష్ణు, పార్వతీ పరమేశ్వరులను నిత్యం పూజించాలి. శివాభిషేకం వల్ల చిత్తశుద్ధి, గంధార్పణ వల్ల పుణ్యం, నైవేద్యం వల్ల ఆయుర్దాయం, ధూపం వల్ల ధనం, దీపం వల్ల జ్ఞానం, తాంబూలం వల్ల భోగం లభిస్తాయి. పూజా విధి అయిన తదుపరి నమస్కారం, జపములను మరవరాదు. పరమేశ్వరుని పూజించడం వల్ల ఇహలోకంలో సకలాభిష్టములు నెరవేరుతాయి. శుక్రవారం నాడు, శ్రావణ, భాద్రపద మాసాలలో శుక్లపక్ష చవితి నాడు, ధనుర్మాసంలో శతభిష నక్షత్రం నాడు తప్పక పూజించాలి. తిథి నక్షత్ర యోగములకు వారమే ఆధారం, అంటే రోజే ఆధారం. వారానికి పెరుగుదల తగ్గుదల లేదు కనుక వారం పూర్ణస్వరూపం. సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు వారంగా అంటే రోజుగా లెక్కించాలి. తిథి యొక్క ఆది యందు దేవపూజ ప్రశస్తం. పూర్ణ భోగాలు లభిస్తాయి. రాత్రితో కలిసిన తిథి యొక్క పూర్వభాగం పితృదేవతారాధనకు ఉత్తమం. తిథి యొక్క ద్వితీయార్థం పగటితో కూడి ఉంటే దేవపూజకు శ్రేష్టం. తిథి ఉదయం వ్యాపించి మధ్యాహ్నం వరకు ఉంటే ప్రశస్తం. పూజా శబ్దానికి ఉత్పత్తి ఏమిటంటే పు జాయతే అనేనా. అనేనా ఈ కర్మ చేత పూర్ణమైన భోగాలు జాయతే కలుగుతున్నాయి. అంటే పు జాయతే అనేనా అనగా పూర్ణమైన భోగాలు కలుగుతున్నాయి. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు కామ్యకర్మలు వెంటనే ఫలితాన్నిస్తాయి. ఋషులారా, త్రిమూర్తులకు, ఇంద్రాది దిక్పాలకులకు, తక్కిన దేవతలకు, దేవజాతులైన స్త్రీ పురుషులకు, దిగ్గజాలకు, పాతాళలోకవాసులైన మహానాగులకు, ధన్వంతరి, అశ్విన్యాది దేవతలకు వారి వారికి ఇష్టమైన తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసములున్నాయి. వాటిని తెలుసుకుని ఆ సమయంలో వారిని పూజిస్తే కోరిన ఫలితాలు
వెంటనే లభిస్తాయి. కర్మలను నిష్కామంగా చేస్తే జ్ఞానమే దాని సిద్ధి అవుతుంది. స్థావర జంగమాత్మకమైన ఈ సర్వ జగత్తు బిందునాదాత్మకం. బిందువు శక్తి, శివుడు నాదం. శివశక్తి స్వరూపమే జగత్తు. బిందువునకు నాదం ఆధారం. ఈ జగత్తునకు బిందువు ఆధారం. బిందువు నాదాలు రెండూ జగత్తుకు ఆధారం. బిందువు నాదంతో కలియటం సకలీకరణం. దాని నుండే జగత్తు యొక్క ఆవిర్భావం. లింగం బిందు నాదాత్మకం కనుక జగత్కారణం. బిందువు దేవి, శివుడు నాదం. లింగం ఉభయాత్మకం కనుక జన్మరాహిత్యం కొరకు శివపూజ చేయాలి. బిందు రూపిణియగు దేవి తల్లి, నాదరూపుడగు శివుడు తండ్రి. లోకంలో ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రులను పూజిస్తే వారి ఆశీర్వాదంతో మానవునికి పూర్ణాభ్యుదయం కలుగుతుంది. జగత్తుకు కారణభూతులు పార్వతీ పరమేశ్వరులు కాగా మన ఆవిర్భావం హేతువులు తల్లి తండ్రులు. వారిని కాదని ఎక్కడో దేవతలున్నారని అనుకోవడం అవివేకం. కనుక ఋషులారా, లింగ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రుల రూపంలోనూ, తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వర రూపంగానూ ఆరాధిస్తే వారి దయ వల్ల ఐశ్వర్యం అభ్యుదయం కలుగుతాయి. వేదం యొక్క అంతరంగాన్ని, అతి రహస్యమైన దానిని విప్పి చెప్తాను వినండి అంటున్నారు సూత మహర్షి. రేపు ఆ భాగాన్ని చదువుదామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇవాల్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో పొడుపు కదండి. అమ్మ అంటే అందుతాయి, నాన్న అంటే అందవు. ఏంటది? నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆవులింత.